అందరికీ జై శ్రీరామ్. ఈరోజు రథసప్తమి పండుగ విశిష్టత, ఆధ్యాత్మిక రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వర అస్తకాలే స్వయం విష్ణు త్రయీమూర్తిర్దివాకర. సూర్య భగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగాను ఉండి ప్రతిదినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్యతిథిన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తసప్తి సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటారు. సూర్యగ్రహణ తుల్యాసా శుక్ల మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నాన తత్ర మహాఫలం. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానము. అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్య ప్రదాన, తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను, ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. రథసప్తమి రోజున ప్రాతకాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన అర్ఘపత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకొని సప్త సప్త మహాసప్త సప్త ద్వీపావసుందర సప్త జన్మకృతం పాపం మకరే హంతి సప్తమి అను శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయుట వలన మంచి ఫలితము కలుగును. సూర్యునికి అర్ఘ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లెడు అంటే మిగులు ప్రీతి. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లెడులో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనసు సిద్ధపడేలా చేస్తాయి. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. అనేక చర్మరోగాలను నివారిస్తుంది. రథసప్తమి రోజున స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనులు. స్త్రీలు ఈ రోజున చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు, వివిధ ఫల పుష్పాదులను సేకరించి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలు ఎండి పిడకలుగా అయినవి తెచ్చి తులసి కోట వద్ద సూర్య భగవానుని ప్రతిమ లేదా పటమును పూజించాలి. సూర్యునికి ఎదురుగా గొబ్బెమ్మల పిడకలతో మంట చేసి ఆవు పాలతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యదేవునికి నివేదన చేయాలి. తద్వారా వంశవృద్ధి, ఆయురారోగ్యములు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రగాఢ విశ్వాసం. ఈరోజు ఖగోళపరంగా సూర్యుడు తన సంచారగతిని మార్చుకునే రోజు అని చెప్పొచ్చు. ఈ రోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గరవడం ప్రారంభిస్తుంది. ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. ఈరోజు చేసే స్నానాలు, వ్రతాలు, సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధిక ఫలితాన్నిస్తాయి. జన్మ జన్మాంతరాలలో మనోవాఖ్యాయాలతో తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగుణవి అన్నీ ఈ రోజున సూర్యనారాయణుని పూజించుట వలన నశించును. ఈ రథసప్తమికి సంబంధించి ఒక వ్రత కథ కూడా ఉంది. దీన్ని తెలుసుకుందాం ఇప్పుడు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంభోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు.
ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు, నీ కుమారుడు పూర్వజన్మమున పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహాత్మ్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందున వ్యాధిగ్రస్తుడయ్యెను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు: ఏ వ్రత ఫలితమును ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.